హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్లో ఒకటైన చౌ డ్యాన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ద చౌ. ఫస్ట్ పాయింట్, ద చౌ డ్యాన్స్ ఇస్ ద పాపులర్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ ఇన్ ఈస్ట్ ఇండియా, క్యాన్ సీన్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. ఇది ఈ డ్యాన్స్ అనేది మనం చాలా పాపులర్గా ఎక్కడ చూస్తాము అంటే వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్లో, ఒడిస్సాలో ఈ డ్యాన్స్ని మనం బాగా చూడగలము. ద వర్డ్ చౌ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ ఛాయా, మీన్స్ మాస్క్, షాడో ఆర్ ఇమేజ్. ఛాయా అన్న వర్డ్ నుంచే ఈ చౌ వచ్చింది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అదర్ స్కాలర్స్ బిలీవ్ దట్ ద వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఛౌని, మీన్స్ మిలిటరీ క్యాంప్. కొంతమంది ఋషులు చెప్పటం ఏంటంటే ఈ వర్డ్ నుంచి వచ్చింది, చౌని అన్న వర్డ్ నుంచి వచ్చింది అని కొంతమంది బిలీవ్ చేస్తారు. 3 సబ్-టైప్స్ ఆఫ్ దీస్ డాన్స్ ఫామ్, నేమ్లీ పురులియా చౌ, మయూర్భాంజ్ చౌ, సెరైకేలా చౌ. డిఫరెంట్ ఆఫ్ 3 ఆల్ డిపెండెంట్ ఆన్ దేర్ రీజన్ ఆఫ్ ఆరిజిన్. ఈ 3 మోస్ట్లీ సేమ్గా ఉంటాయండి, కానీ అక్కడ ఆ ప్లేసెస్కి సంబంధించి అది కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు. చౌ డ్యాన్స్ ఈజ్ ఒరిజినేట్ ఇన్ పురలియా డిస్ట్రిక్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మార్షల్ ఆర్ట్స్. ఈ చౌ డ్యాన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో పురలియా డిస్ట్రిక్ట్ నుంచి ఆరిజిన్ అని చెప్పచ్చు. ఇది ఒక ఇన్స్పిరేషన్, మార్షల్ ఆర్ట్స్ యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డ్యాన్స్ ఆర్ట్ ఫామ్ని క్రియేట్ చేయటం జరిగింది అని చెప్పచ్చు. The form of dance elaborates mask and headgears with battle and war are worn during the performance. ఇది చౌ చేసేటప్పుడు, ఈ డ్యాన్స్ని చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ హెడ్ గేర్స్ని, మాస్క్ని, నెక్స్ట్ బ్యాటిల్ వార్ని ఇవన్నీ ధరిస్తారనమాట పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. అందుకోసం ఇది మోస్ట్లీ ఎగ్జాక్ట్లీ కొంచెం సిమిలర్గా మార్షల్ ఆర్ట్స్ లాగానే కనిపిస్తుంది. The story revolves around the 2 great epics of Indian mythology, that is Ramayana and Mahabharata. ఈ స్టోరీ కంప్లీట్గా ఎలా ఉంటుందంటే ఒక 2 గ్రేట్ ఎపిక్స్ అంటే రామాయణ, మహాభారత నుంచి దాని చుట్టే తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. పురులియాస్ చౌ డాన్స్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ గజన్ ఫెస్టివల్, సన్ ఫెస్టివల్ అండ్ డ్యూరింగ్ వెడ్డింగ్స్. ఈ పురూలియా చౌ డ్యాన్స్ అనేది యాక్చువల్గా ఎక్కడ పర్ఫామ్ చేస్తారు ఎక్కువగా అంటే గణేష్ పండుగకి, లేకపోతే సూర్యదేవుని ఒక ఫెస్టివల్కి, లేకపోతే వెడ్డింగ్స్. అంటే ప్రారంభం అన్నమాట. ఈ డ్యాన్స్ మొదటిగా ప్రారంభం అన్న దాని దగ్గర ఎక్కువగా యూస్ చేస్తారు. These dances are performed on the floor with the audience sitting in the circle or semicircle around them to watch. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుంది అంటే ఫ్లోర్ పైన పర్ఫామ్ చేస్తూ ఆడియన్స్ అంతా ఒక సర్కిల్లో కూర్చోవటం కానీ, లేకపోతే సెమీ సర్కిల్లో కూర్చొని వాచ్ చేయటం జరుగుతుంది. పురూలియా చౌ డాన్సర్స్ ఎన్రోల్ ఇన్ డ్యాన్స్ అకాడమీస్ అట్ అన్ ఎక్స్ట్రీమ్లీ యంగ్ ఏజ్. ఇది ఎలా ఉంటుందంటే అంటే ఎగ్జాక్ట్ మనకు ఒక చిన్న వయసులోనే ఎన్రోల్ చేసుకోవాలి అనమాట. అంటే ఇట్స్ ఎ మోర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ లాగా కనిపిస్తాయి. The musicians play an extremely large role. 3 main types of Indian instruments like dhol, sannai and dhamsa. ఈ పర్ఫార్మెన్సెస్లో ఎక్కువగా మ్యూజిషియన్స్ ఎవరు ఉంటారు అంటే ఢోల్ వాయించే వాళ్ళు, సన్నాయి వాళ్ళు, నెక్స్ట్ ధంసా అంటే ఢోల్ కొట్టే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం. The costume plays an vital role in this performance. The male dancers wear brightly colored dhotis with a matching kurta on the top and jewelry in the form of large necklace. ఇక తీరా కాస్ట్యూమ్స్కి వచ్చేస్తే ధోతి అనేది కామన్ ఇక్కడ. తర్వాత దానికి ఆ కలర్కి మ్యాచింగ్ తగ్గట్టు కుర్తా వేస్తారు, నెక్స్ట్ ఒక లార్జ్ నెక్లెస్ వేస్తారు. ఇలాంటి గెటప్తో వీళ్ళు కనిపిస్తారు.
చూశారు కదండి, ఇండియన్ క్లాసికల్ డాన్సెస్లో ఒకటి అయిన ద చౌ అన్న డాన్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్యాదర్ చేసి మీకు తెలియచేయటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.